అంటే నేను అంటున్నా మీకు అప్పుడు ఊహ తెలియని వయసే కదా, మీకేం అన్యాయం జరిగింది? తెలంగాణ రావాలని మీ ఊళ్ళో ఏమైనా అన్యాయం జరిగిందా, లేకపోతే ఆంధ్రలో మిమ్మల్ని ఏమైనా వచ్చి 6th క్లాసులో అంటే పాఠాలే సరిగా అర్థం కాదు, అలాంటిది ఉద్యమం అర్థం చేసుకున్నా. తెలంగాణ మనకు వచ్చిందనుకో మన బ్రతుకులు మారుతాయి. నేను కూడా ఇలా ఉద్యమం చేస్తే రేపొద్దున మనకు కూడా మంచి జరుగుతుంది. తెలంగాణ వస్తే మేము కూడా విద్యార్థులం కూడా బాగుపడతాం. మాకు ఇక్కడ మీ ఉద్యమ నాయకుడే కదా, సో ఆయన ఉద్యమ నాయకుడు ఎమ్మెల్యే అయినా కూడా శేఖర్ రెడ్డి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క పని చేసినట్టు కానీ ఏమి అసలు లేనే లేదు. శేఖర్ రెడ్డిది ఆయన ఎక్కడో చేసుకుంటుంటాడు. ఒలిగొండ అంటేనే ఆయనకు చికాకు. అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళంటే కొత్త వాళ్ళకు, పార్టీకి సంబంధం లేని వాళ్ళకు, 130 సంవత్సరాల చరిత్ర గల పార్టీలో కొత్త వాళ్ళకి ఇవ్వడం వల్ల పాత వాళ్ళని నచ్చుకోవడం తప్ప. కాంగ్రెస్ పార్టీ అంటేనే వృద్ధ నాయకులు, యువకులు కొట్లాడుకున్నటువంటి పార్టీ మేము చూస్తూనే ఉన్నాం. పాతోళ్ళు పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు వస్తున్నారు. సముద్రం లాంటిదన్నా, సముద్రంలో ఒక చేప చనిపోగానే దాంట్లో తప్పేం లేదన్నా. అంటే కొత్త వాళ్ళకు కూడా చాయిస్ ఇవ్వాలి కదా అన్న. రాత్రికి వచ్చిన వాళ్ళకు అంటే మరి పార్టీ సిద్ధాంతాలు ఎట్లా వాళ్ళు ఏంది అనే చూసే ఇస్తున్నారు. పార్టీ అన్నీ వాళ్ళని తెలుసుకొని వాళ్ళ క్యాండిడేట్ అంటే ఏంది అని చూసుకొని ఇస్తున్నారన్న. వాళ్ళు నైట్ ఇవ్వడానికి వాళ్ళు ఏంది ఎవరికి